మా గ్రామంలో గొప్ప వ్యక్తి జన్మించి రాష్ట్రాలు దేశవ్యాప్తంగా పేరుగాంచిన రామోజీరావు గారు ఈరోజు లేకపోవటం అనేది చాలా విచారకరం. ఏ స్టేట్లో ఎక్కడికి వెళ్ళినా మా రామోజీరావు గ్రామం అని చెప్పుకునేవాళ్ళం. ఇటు మేము 20 years బ్యాకే ఒకసారి మా గ్రామానికి వచ్చి ఒకసారి చూసి వెళ్ళండి అంటే ఆయన చాలా నేను అంత బిజీగా ఉంటాను, మీకు తెలుసు కదా, మీ గ్రామానికి ఏం కావాలో అవి నేను చేస్తాను, మన గ్రామాన్ని ఒక ముఖ్యమైన గ్రామంగా మనం చేసుకుందాము, మీరు ఏమేం కావాలో చెప్పండి చేయండి అన్నీ నేను చేస్తాను అని చెప్పి ఆయన అంతా మా గ్రామానికి 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ గ్రామాన్ని ఒక రూపురేఖలకు తీసుకొచ్చారు. ఇంకా ఏదైనా ఉంటే అన్నీ చేస్తామని చెప్పి మాట్లాడుకుని రాత్రి కూడా మేము మాట్లాడుకున్నాము. ఇటు ఒకసారి వెళ్ళి మళ్ళీ కలిసి మళ్ళీ ఏమేమి ఉన్నాయో చేద్దామని చెప్పి ఆ తర్వాత గంటలోనే మాకు ఈ వార్త సీరియస్గా ఉందనేది తెలిసింది. చాలా చాలా దురదృష్టం మాకు ఇది. మేము చెప్పలేనంత ఇదిలో ఉన్నాము. గ్రామస్తులందరూ చాలా దుఃఖసాగరంలో ఉన్నారు. ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. మాది పెదపారపూడి మండలం, పెదపారపూడి గ్రామం. నేను వచ్చేసి సర్పంచ్ గారి భర్తనండి. నా పేరు కిషోర్ కుమార్. ఈ రోజున ఈ విధంగా మాట్లాడడం చాలా విచారకరం. మా రామోజీరావు గారు వచ్చి ఈనాడు అధినేత మా చెరుకూరి రామోజీరావు గారు మరణించడం వార్త మాకు తెలియగానే, గ్రామంలో తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యాం. ఆయన మా గ్రామంలో జన్మించడం మా అదృష్టం. యాక్చువల్గా ఆయన సింగిల్ పేపర్తో స్టార్ట్ అయిన ఆయన లైఫ్ని వచ్చేసి ఈ రోజున ప్రపంచాన్ని జయించే అంటే స్థాపించే ఆయన స్థాయి అయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున లేకుండా పోయాడంటే మా గ్రామం తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాం. శోక సముద్రంలో మా గ్రామస్తులందరూ నిండిపోయి ఉన్నాం. మా గ్రామాన్ని ఆయన దత్తత తీసుకుని మా గ్రామాన్ని ఎంతో విధంగా డెవలప్ చేశారు. వాటర్ ప్లాంట్ కట్టడం కాని దగ్గర నుంచి, స్కూల్ నిర్మించడం దగ్గర నుంచి, వాటర్ ట్యాంకులు కట్టడం కాడి నుంచి, సీసీ రోడ్లు వేయడం కాని దగ్గర నుంచి అన్నీ ప్రతి ఒక్కటి ఇచ్చేశారు. మేము రీసెంట్గా 3 years బ్యాక్ మేము గెలిచినప్పుడు ఏం చేయాలి, వైసీపీ ప్రభుత్వం మాకు సపోర్ట్ చేయనప్పుడు మేము ఏం చేయాలన్న ఆలోచనలో పడినప్పుడు మా మిసెస్ గారు వచ్చి రామోజీరావు గారితో డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడినప్పుడు ఒక మాటే చెప్పాడు ఆయన, అమ్మ మన గ్రామానికి ఏం కావాలో చెప్పండి, అది వచ్చి పేపర్ మీద మీరు వచ్చేసి పంపించండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పినప్పుడు మేము చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా మాకు 1 weekలోనే మాకు వచ్చి అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చి మొత్తం పనులు స్టార్ట్ చేయడం జరిగింది. అలాంటి మహానుభావుడి వ్యక్తిని కోల్పోవడం ఇవాళ చాలా బాధాకరం అండి. మా గ్రామం తరపున మేము అందరం కలిపి నివాళులు అర్పిస్తున్నాం.